ఒక బిడ్డ సెప్టిక్ ట్యాంక్ లో పడి చచ్చిపోయింది. వయసుకొచ్చిన అమ్మాయి టీచర్ ఏదో చేశాడని ఉరేసుకొని చచ్చిపోయింది. ఏంటిది అని ఎవరు అడగనేలేదే. స్కూల్స్ పెట్టాల్సిన గవర్నమెంట్ వైన్ షాపుల్ని పెట్టింది. వైన్ షాపులు నడపాల్సిన పోరంబోకులు స్కూళ్లను నడుపుతున్నారు. ఇలా చూడు బాబు, న్యాయాన్ని నిలదీసి అడగడానికి హీరోలా ఉండాల్సిన అవసరం లేదు. న్యాయాన్ని ఎవరైతే నిలదీసి అడుగుతారో వాళ్ళంతా హీరోలే. నాకు సంబంధించినంత వరకు నువ్వు కూడా హీరోవే. నువ్వు మా ఊరు వాడివి కనుక నీకు హెల్ప్ చేయాలనుకోలేదు. నువ్వేదో సాధించాలనుకుంటున్నావు కదా, అందుకే నీకు హెల్ప్ చేయాలనుకున్నాను. వెళ్ళరా. సార్ చెప్పండి సార్. అది బస్ తీసుకుని వస్తున్నానా, వచ్చే దారిలో ఏం జరుగుతుందా ఇక్కడ? మన బస్సు నడ్డి రోడ్లో ఎలా తగలబడిపోతుంది? మన బస్సులో సగం బస్సులు ఓల్డ్ బస్సులు సార్. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. కాలిపోయిన బస్కి డ్రైవర్గా ఉన్న శంకర్ కూడా ఇదే చెప్పాడు. మిగతా డ్రైవర్ కూడా ఇదే చెప్పారు సార్. ఆ డ్రైవర్ ఇప్పుడు బయటే ఉన్నాడు. నేను పిలుస్తాను, మీరే మాట్లాడండి. 1 సెకండ్. చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్, కమింగ్ సార్. సార్ ఆయన వచ్చారు, వెళ్ళి తీసుకురండి త్వరగా. సార్ ఆ డ్రైవర్ తర్వాత చూసుకోవచ్చు. డ్రైవర్ సార్, నువ్వు వెళ్ళిపోవయ్యా, నేను తర్వాత పిలుస్తాను. అలాగే సార్. మిమ్మల్ని నమ్ముకుని యూకే నుంచి వచ్చాను. ఈ స్కూల్ బస్ కాలిపోవడం చూశాక ఇన్నాళ్లు ఏమీ చేయకుండా ఉన్న ఆత్మ విజృంభించిందేమోనని అనిపిస్తోంది. మీరేం చేయబోతున్నారు? నేను అడిగిన 5 కోట్లు ట్రాన్స్ఫర్ అవగానే ఈ రోజే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక అమానుష శక్తి బెదిరింపులకు భయపడి సముద్రాలు దాటి పారిపోయి నిన్ను ఇక్కడికి రప్పించానంటే ఊరికే కాదు, నీకు నేను మాటిచ్చినట్టు నీ ప్రాణాలను నేను కాపాడతాను. అది ఆ ఆత్మ ఎవరిది సార్? మీ స్కూల్ బస్సు నుంచి జారిపడి చనిపోయిన అనుదే ఆ ఆత్మ. మీ స్కూల్లో డ్రైవర్ గా చేరిన శివశంకరే ఆ అనుకి ఆయుధం. అయితే ఆ శంకర్ని ఇప్పుడే లేపేస్తా. నో, అను ఆత్మవాడితో ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు. దాని గురించి నాకు బాగా తెలుసు. అది నిన్ను సంతోషంగా ఆశీర్వదించే దేవత కాదు. నీ ప్రాణం తీయడం కోసం అంతులేని ఆవేశంతో నీ చుట్టూ తిరుగుతున్న రక్త పిశాచి. ఆ అను ఓ మానవ శక్తి తోడు దొరకనందువల్లే ఆలస్యమైంది. ఇప్పుడు అది దొరికింది. దాని టార్గెట్ నువ్వు. వెరీ క్లోజ్లీ షీఈస్ మూవింగ్ టు కిల్ యూ. నేనిచ్చిన రక్షణ యంత్రం నీ మెళ్ళో వేసుకున్నావే, దాన్ని తీసిపో. ఇవాళ ఈ రక్షణ యంత్రం నాకు అవసరం. ఆ ఆదికేశం నువ్వు చూసుకో. శంకర్ని అనుని నేను చూసుకుంటాను. దాన్ని బంధించి నీకు తెలియజేసే వరకు నువ్వు స్కూల్లోనే ఉండాలి. ఈ స్కూలే నీకు రక్షా కవచం. ఇక్కడున్నంత వరకు అది నిన్ను ఏమీ చేయలేదు. దిగులు పడకు. రేపు జూలై 2 తెల్లారేసరికి దాని ఆట కట్టిస్తాను.